కర్ల రాజేష్ మరణంపై మాట్లాడడానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు మరణం పైన మొదటి నుంచి పోరాటం చేస్తున్నారు. అసలు దీనిపైన మీకున్న అనుమానాలు ఏంటి? ప్రారంభంలో అనుమానాలు ఉన్నాయి, మేము పోయినాం, కానీ మా అనుమానాలే నిజమైనవి. ఇప్పుడు పోలీసులు ప్రతి లాకప్ విషయంలో వాళ్ళు తప్పించుకోవడానికి చెప్పే వాదనే రిమాండ్ రిపోర్ట్లో కనిపిస్తుంటాయి. మేము చిత్రహింసలు పెట్టలేదు, అక్రమ నిర్బంధం చేయలేదు అని వాళ్ళు చెప్తుంటారు. అనారోగ్యం గురై ఆయన హార్ట్ ప్రాబ్లంతో రిపోర్ట్ తెప్పించుకుంటారు. ఇది ప్రతి లాకప్ వాళ్ళు చెప్పేదే, కానీ ఇక్కడ అది చెప్తే దానికి ఆధారాలు ఉండవు. మేము చెప్పేదానికి ఆధారాలు ఉంటాయి. 8వ తారీఖు నాడు ఫిర్యాదు వచ్చింది, 8 నాడు కేసు నమోదైంది, ఓకే మీరు రికార్డు. మరి కేసు నమోదు కాకముందు, ఫిర్యాదు లేకముందే రాజేష్ను 4వ తారీఖు నాడు ఎందుకు అరెస్ట్ చేశారు? మీ పోలీసులు వచ్చి తీసుకెళ్ళారు కదా. 4, 5, 6, 7, 8 వరకు కూడా పోలీస్ స్టేషన్లు తిప్పుకుంటూ కొట్టారు కదా. చిత్రహింసలు గురైన తర్వాత ఇక అని చెప్పి కోర్టుకు హాజరుపరచాలని ప్రయత్నం చేశారు కదా. కోర్టుకు హాజరుపరిచే ముందు ఇవన్నీ కనిపించకుండా చేయడం కోసం ఒక ఇంజక్షన్ ఇచ్చి కోర్టులో హాజరుపరిచారు కదా. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? కేసు నమోదే లేని సమయంలో అక్రమంగా నిర్బంధించారని, చిత్రహింసలు పెట్టారని రుజువు అవుతున్నది. కానీ ఇక్కడ దొరికిపోయింది కదా. కాబట్టి వాళ్ళు చూపించేది ఏంటిది? 8వ తారీఖు నాడు కేసు నమోదైంది అని చూపెడతారు. మరి 8 కేసు నమోదైతే 5, 6, 7, 8, 4వ తారీఖు నాడు మీరు ఎందుకు అరెస్ట్ చేసిందని మేము చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ అక్రమ నిర్బంధంలో పెట్టిన చిత్రహింసల వల్లనే రాజేష్ అనే విషయం స్పష్టంగా రుజువులు ఉన్నాయి. దీని నుంచి వాళ్ళు తప్పించుకోలేరు. కానీ కేవలం రెడ్ల ఆధిపత్యం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. అధికారం వాళ్ళ చేతులు ఉన్నది, పోలీస్ యంత్రాంగం వాళ్ళ చేతులు ఉన్నది. కాబట్టి సురేష్ రెడ్డి అనే ఎస్ఐని కాపాడుకునే ప్రయత్నం చేస్తుండ్రు. కానీ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం ఎంత చేస్తే ఈ ప్రభుత్వం అంత పతనం కావడానికి దారితీస్తుంది అనేసి కూడా గుర్తు చేస్తున్నాను. అంటే పోస్ట్ మార్టంలో ఖచ్చితంగా మనకు మరణానికి గల కారణాలు ఏంటని తెలుస్తుంది. కానీ ఈ పోస్ట్ మార్టం కూడా తప్పు నివేదిక అంటున్నారు. దీనిపైన ఏమంటారు? ఎందుకంటే ఇప్పుడు వందలాది మంది డాక్టర్లు ఉండగా ఒక లక్ష్మీకాంత్ రెడ్డి అనే డాక్టర్ ఎందుకు పోస్ట్ మార్టం చేశాడు? ఆ లక్ష్మీకాంత్ రెడ్డి దగ్గరికి ఎస్ఐ సురేష్ రెడ్డి ఎందుకు వచ్చి హైదరాబాద్లో కలిశాడు? ఎస్ఐ ఎక్కడ ఉండాలి? చిలుకూరులో ఉండాలి. ఆయనకి ఇక్కడ సంబంధం ఏంటిది? రిమాండ్ ఖైదీ జైలు నుండి వచ్చి హాస్పిటల్ ఎస్కాటు జైలు అధికారులు చూసుకుంటారు. చిలుకూరు ఎస్ఐ ఎందుకు వచ్చిండు ఇక్కడికి? ఆయన ఎందుకు వచ్చిండు? పోస్ట్ మార్టం చేస్తుంటే మొత్తం రిపోర్ట్ అంతా రికార్డ్ చేయాలి. మరి రికార్డ్ చేసేవాడు కోదాడ నుంచి, మయూర్ ల్యాబ్ నుంచి రామకృష్ణ రెడ్డి ఎందుకు వచ్చిండు? సిఐని మీరు సస్పెండ్ చేశారు. ఈ నేరంలో రాజేష్ లాకప్ మృతికి కారకులైన నేరంలో ఎస్ఐ 99% కారణం, 1% సిఐ కూడా కారణం ఉన్నది. 1% ఉన్న సిఐ బీసీని మీరు సస్పెండ్ చేశారు కదా. 99% కారకుడైన ఎస్ఐని ఎందుకు సస్పెండ్ చేయలే? రెడ్డి అనే కదా. ఆడ ఎమ్మెల్యే ఎవరు? రెడ్డి. డీజీపీ ఎవరు? రెడ్డి. ఇవాళ అక్కడ ఉండబడే ఉమ్మడి నల్గొండ జిల్లాకు లేకపోతే సూర్యాపేట జిల్లాకు మంత్రి ఎవరు? అక్కడి నుంచి ప్రాతినిధ్యం వస్తున్నవారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే సురేష్ రెడ్డిని కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది మేము వదిలిపెట్టలేము. ఎందుకు వదిలిపెట్టలేమంటే మా బిడ్డను చంపిండు, మేము ఆధారాలు చూపెడుతున్నాం. కాదని బహిరంగ రండి, మా అభిప్రాయాలు తప్పని ఖండించండి, మీరు వివరణ ఇవ్వండి, మీరు జవాబు చెప్పండి. మా అభిప్రాయాలు తప్పని మీరు వివరణ ఇవ్వరు, మీరు జవాబు చెప్పరు, మీరు ఖండించరు. అంటే అధికారం మీ చేతుల్లో అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే మేము మౌనంగా ఉండాలా? మేము మౌనంగా ఉండం. ఖచ్చితంగా రీపోస్ట్ జరగాల్సిందే. ఎస్ఐ మీద కేసు నమోదైంది, సస్పెండ్ కావాల్సిందే. ఆయన ఉద్యోగం నుంచి మొత్తం తొలగించాల్సిందే. ఇది జ్యుడిషియల్ కస్టడీ కనుక, పోలీసు లాకప్లో కనుక మరణం కనుక తప్పకుండా ఈ న్యాయ విచారణ అనేది హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ డీజీపీని పలుసార్లు మీరు కలిశారు, వాళ్ళ రాజేష్ వాళ్ళ అమ్మ కూడా ఒకసారి కలిశారు. ఏం పురోగతి ఏమైనా ఉన్నదా? మేము రాజేష్ గారు తల్లిని లలితమ్మ గారిని వెంబడి పెట్టుకొని డీజీపీ గారిని కలవడం జరిగింది. అప్పటికి జరిగిన విషయాలన్నీ నోటీసులు తీసుకొచ్చాం. చివరికి ఇంజక్షన్ కూడా ఆయన ముందు తీసుకొచ్చేసాం. కోర్టు ప్రాంగణంలో ఈ ఇంజక్షన్ వేశారు అని చెప్పి కూడా ఇంజక్షన్ కూడా తీసుకొచ్చి చూపించాం. అప్పుడు ఒక నిర్ణయానికి రావాల్సిన పరిస్థితి వాళ్ళ మీద నెట్టబడ్డది. ఆ నిర్ణయానికి వచ్చినప్పుడు సిఐని సస్పెండ్ చేశారు, కేసు నమోదు చేశారు, సస్పెండ్ చేశారు. ఎస్ఐని మాత్రం కాపాడుకుంటాను. అసలు ఇందులో దోషే ఎస్ఐని సస్పెండ్ చేయకుండా సిఐని సస్పెండ్ చేయడం మేము కోరలే. ఇద్దరిని సస్పెండ్ చేయమన్నాం. కానీ బీసీని సస్పెండ్ చేసి ఎస్ఐ రెడ్డిని కాపాడుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. ఖచ్చితంగా ఈ 2 లేదా 4వ తారీఖు లోపు గవర్నర్ అపాయింట్మెంట్ కోరుతాం. ఈ విషయాలన్నీ గవర్నర్ ముందు తీసుకెళ్తాం. అదే సమయంలో కర్ల రాజేష్ సంతాప సభ కోదాడలోనే
జనవరి 10న కోదాడలో ఉంటుంది. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో సంతాప సభ ఉంటుంది. ఆ సంతాప సభ రోజు భవిష్యత్తు నిర్ణయం కూడా తీసుకుంటాం. సో మొత్తం మీద కర్ల రాజేష్ మరణం పైన అనేక అనుమానాలు ఉన్నాయి. చిత్రహింసలకు గురి చేశారు. చిత్రహింసలకు గురి చేయడం వల్లనే తాను మరణించారు. ఇంకోవైపు పోస్ట్ మార్టం కూడా పూర్తిగా తప్పుడు ఆధారాలతోనే అక్కడ ఇచ్చారు. ఖచ్చితంగా దీనిపైన పోరాడతాము. అండ్ ఇంకోవైపు కోదాడలో కర్ల రాజేష్ యొక్క సంతాప సభ ఎంఆర్పిఎస్ తరఫున సంతాప సభ కూడా ఏర్పాటు చేసాం. దీనిపైన ముందు పోరాడతాం, న్యాయం జరిగే వరకు కూడా పోరాడతాం అంటూ కూడా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు చెప్తున్నారు. కెనపర్సన్ జ్ఞానేశ్వర్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.